ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈరోజు వన్ మ్యాన్ కమిటీ సభ్యులు అయితే కూడా ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అని చెప్పేసి ఒక నినాదంతో కూడా వారు తమ అభ్యర్థన కూడా వారికి తెలియజేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాల ఉద్యోగుల సంఘం సంబంధించి నాయకులు అయితే ఇక్కడ కూడా సమావేశమై తమ హక్కులు కాపాడేదాని కోసం కూడా ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ విభజన కూడా పూర్తిగా కూడా స్వాగతిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణని ఎందుకోసమని ప్రధానంగా అడ్డుకుంటున్నారని చెప్పండి. నా పేరు అన్నవరపు కిషోర్, మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుమారు 1000కి పైన ఉన్నటువంటి అంటరాని కులాలన్నీ కలిపి ఒక షెడ్యూల్లో చేర్చి షెడ్యూల్ క్యాస్ట్ ఒక జాబితాను చేసి వీరికి 100కి 15% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ మాలలే తింటున్నారు, దోచుకుంటున్నారు అనేటువంటి విష ప్రచారం ఒకటి చేసి, అసత్య ప్రచారం ఒకటి చేసి అన్ని రాజకీయ పార్టీలని అన్ని కులాల్లోని ఆకట్టుకొని మాలల్ని ఏకాకి చేసినటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు రిజర్వేషన్లు ఎలా తింటారో నాకు ఇప్పటికైతే తెలీదు. నేను సూటిగా వర్గీకరణవాదులను ఒకటే అడుగుతున్నా, వర్గీకరణ ఎందుకు చేయాలి? మాలలు కులవృత్తి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యాన అందరూ చదువుకుని ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు, పూర్తిగా డెవలప్ కాల. కులవృత్తి ఉన్నటువంటి మాదిగలకి లిడ్ క్యాప్ ద్వారా రుణాలు, చర్మకారుల లోన్లు, డప్పు కార్మికుల లోన్లు, కళాకారుల లోన్లు అని చెప్పి అనేక లోన్లు అప్పలంగా దొబ్బు తింటున్నటువంటి వర్గీకరణవాదులు చదువునే నమ్ముకున్నటువంటి మాలల మీద చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో అది ఏకపక్ష కమిషన్. ఇది తూతూ మంత్రంగా చేస్తూ ఉంది. మొన్న ఒక సందర్భంలో గుంటూరులో కమిషన్ వచ్చిన సందర్భంగా మందకృష్ణ మాదిగ వస్తే కమిషన్ చైర్మన్ లేసి మెమోరాండం తీసుకున్నాడు అంటే ఆ మందకృష్ణ మాదిక్కి చంద్రబాబు నాయుడు కానీ కమిషన్ చైర్మన్ కానీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మాలల కంటి తుడుపు కోసం వేసిన కమిషను. దీన్ని గో బ్యాక్ ఆర్ఆర్ మిశ్రా కమిషన్ అని చెప్పి మేము ఇప్పుడు స్లోగన్స్ ఇవ్వబోతూ ఉన్నాం. ఏ స్థాయిలోనైనా ఏ దశలోనైనా వర్గీకరణవాదులు కానీ ప్రభుత్వాలు కానీ కమిషన్ కానీ తప్పు చేయక తప్పదు. ఏ స్థాయిలో కూడా ఏ దశలో కూడా వర్గీకరణ మేము ఖచ్చితంగా నిలుపుదల చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. చెప్పండి, కాకపోతే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగిన పక్షంలో ఎస్సీలో 59 ఉపకులాలు అవుతుందో అందరికీ న్యాయం జరుగుతుంది, ఈ వర్గీకరణ అందరికీ మేలు జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. మీరు దానివల్ల పూర్తిగా కూడా నష్టపోతామని చెప్పేసి మీరు ఒక పక్క చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఏదంటారు? నా పేరు తులిబిల్ అశోబాబు, రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. మీరు అడిగినట్లు యావదో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అపోహపడుతున్నట్టు వాస్తవానికి మాదిగలు వెనకబట్టడానికి ప్రధానమైన కారణం ఈ 70 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని కానీ ఈ దేశాన్ని కానీ పరిపాలించిన వాళ్ళు మాలలు ఎవరన్నా రాజ్య పాలకులు ఉన్నారా అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల ద్వారా అన్ని కులాలకి సమన్యాయం జరగాలని చెప్పి రిజర్వేషన్లు అందిస్తే వాటిని అమలు చేయకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలు ఆడుతూ ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను అందించకుండా మాదిగలు వెనకబట్టడానికి కారణం మాలలు అని చెబుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిజంగా మందకృష్ణ మాదికి చిత్తశుద్ధి ఉంటే, మాదిగలు వెనకాల పడి ఉంటే ఇన్నాళ్ళు ఈరోజు రాష్ట్రంలో 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీలు ఉన్నాయి. అంటే మాల ఉద్యోగస్తులు లేదంటే మాలలే తింటా ఉంటే బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు మిగిలి ఉన్నాయని చెప్పి అడిగే దమ్ము ధైర్యం మందకృష్ణకి ఉన్నదా అని అడుగుతూ ఉన్నాం. రెండో విషయం, ఈ యొక్క వేసినటువంటి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ మీరు గమనించినట్లయితే ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీల యొక్క స్థితిగతులను అభివృద్ధులను కూడా అధ్యయనం చేయడానికి ఒక జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది, రాష్ట్రంలో ఒక ఎస్సీ కమిషన్ ఉంది. కానీ ఆ యొక్క కమిషన్ యొక్క పర్మిషన్ లేకుండా ఆ కమిషన్ యొక్క వాళ్ళకి ఇంటిమేషన్ చేయకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకసభ్య ఆర్ఆర్ కమిషన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక కేవలం కంటతుడుపు చర్యగా మాత్రం వేసినటువంటి చర్య. అంతకు తప్పక మాదిగల్ని నిజంగా పోరాడాల్సి ఉంది. జనాభా పెరిగానికి అనుగుణంగా మందకృష్ణ మాదిగ ఏ రోజన్నా సరే రిజర్వేషన్ శాతాన్ని ఆ రోజు స్వతంత్ర భారతదేశం అప్పుడు 40 కోట్లు ఉన్న జనాభా ఈరోజు 140 కోట్లు అయ్యాం. రిజర్వేషన్ శాతం మొత్తమని అడిగారా? ఈ దేశంలో అనేక కోట్ల ఎకరాలు మిగులు భూములు ఉన్నాయి.
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భూముల్ని జాతీకరణ చేయమన్నాడు. ఈ యొక్క దళితులు చిత్తుగతులు మారాలి అంటే భూములు పంచినట్టే వాళ్ళ యొక్క బతుకు తెరువు జీవనాధారం దొరుకుతూ ఉంటుంది. అంటే మీకు భూములు పంచాలని చిత్తశుద్ధి లేదు, రిజర్వేషన్లు పెంచాలని చిత్తశుద్ధి లేదు. అన్న చెప్పినట్టు మీకు మాంసం కోసే వృత్తుంది, డప్పులు కొట్టే వృత్తుంది, చెప్పులు కుట్టే వృత్తుంది. వాస్తవానికి మాదిరి కుట్టేటటువంటి చెప్పులకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో లండన్లో కూడా వెయిట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే ఆదాయ వనరులు వేరే ఉన్నాయి. అందుకని చెప్పి విద్య వైపు ఆలోచించలేదు. డప్పులు కొట్టేటటువంటి వృత్తి ఉంది, అందువల్ల ఆదాయం వచ్చింది. కాబట్టి ఏమీ లేనటువంటి అభాగ్యులు అంబేద్కర్ వారసులు అంబేద్కర్ ఇచ్చినటువంటి అక్షరాలను ఆయుధంగా చేసుకొని ఆయన ఆలోచనలతో చదువుకొని తినకుండా కష్టపడి ఈరోజు విద్యా ఉద్యోగాల్లో కొంతమంది వస్తే మేము ఈరోజు చదువుతున్నాం. మందకృష్ణ మాదిగ సోదరులారా గమనించండి, క్రిమిలేయర్ వల్ల మాదిగ ఉద్యోగస్తులకు కూడా నష్టం జరిగిద్ది. అసలు రిజర్వేషన్ ఉంటే కదా, క్రిమిలేయర్ పెడితే మీరు ఉద్యోగస్తులు విద్యావంతులు రిజర్వేషన్ నుంచి పక్కా పోతారు. వర్గీకరణ జరిగితే అని జరగకపోతాం. అందుకే ఈరోజు విద్యావంతులు ఉద్యోగస్తులు మందకృష్ణ మాదిగకి సపోర్ట్ చేయట్లేదు. మందకృష్ణ మాదిగ ఒక దళిత ద్రోహిగానే మిగిలిపోతారని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తం కూడా ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గో బ్యాక్ మిశ్రా అనే నినాదంతో కూడా మేము న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి మాల ఉద్యోగుల సంఘం అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇటు జరుగుతున్న ఈ కమిషన్ కూడా కంటి తుడుపు చర్యగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా వీరైతే తమ మనోభావాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.